నమస్తే. ఎల్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. మంతని నియోజకవర్గం అంటేనే ఒక వర్గానికి ఒక పార్టీకే కంచుకోట అన్న మాటని తిరగరాసిన దంపతులు. మంతని నియోజకవర్గం అభివృద్ధి అనంటే ఆవిడ వచ్చిన తర్వాత, ఆవిడ రాక ముందు అనే అంతగా మంతని నియోజకవర్గ అభివృద్ధినే, ఆ పేరునే మార్చేసినటువంటి ఘనత పుట్టా శైలజ గారిది. సో ఆవిడతో మాట్లాడి ఆవిడ మాటల్లోనే మంతని నియోజకవర్గం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో మంతని నియోజకవర్గ అభివృద్ధి అంటేనే ముందుగా గుర్తొచ్చేది పుట్టా శైలజ గారి పేరు. సో అంతటి ఘనత, అంతగా ప్రజల మనసులోకి మీరు చొచ్చుకుపోవడానికి గల కారణాలు ఏంటి? మంతని ప్రజలకు మాకున్న సంబంధాలు ఏంటంటే, మేము మంతిలో పుట్టడం, పెరగడము, అక్కడే చదువుకోవడము, అత్తగారు అక్కడే, పక్కకే ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరూ, అంటే చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా రిలేషను, అంటే కులమత భేదాలు లేకుండా కూడా అందరము కలిసిమెలిసి ఉండడము నిజంగా అది మాకు చాలా అదృష్టకరమైన విషయము. అందుకనే మంతని మీద అంత మమకారం. ఓకే, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? మా రాజకీయ ప్రస్థానం మన పుట్ట మధుకర్ గారి వివాహం అయిన తర్వాతనే ఎంపీటీసీగా అవ్వడము, 95లో ఎంపీటీసీ అవ్వడం, తర్వాత సర్పంచ్గా 2013లో, తర్వాత మున్సిపల్ చైర్పర్సన్గా అవ్వడం. ఆ విధంగా వారితో పాటు నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి విషయంలో అన్ని మంచి చెడు కానీ వెళ్ళడంతో పాటు ఆ విధంగా రాజకీయ ప్రస్థావనము మొదలైంది. సో మధు గారిని ఒకవేళ మనం పలకరించి మీ అభివృద్ధిలో శైలజ గారి, మీ ఘనతలో గనక శైలజ గారి పాత్ర ఏంటి అని అంటే మొత్తం ఆవిడదే అన్నంతగా మధు గారు చెప్పడం కూడా మేము చూసాము. సో ఆయనతో అండదండగా ఆయనకి ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది. ప్రజల అండదండలతోటి మేమిద్దరము నిజంగా రాజకీయంలో కానీ ఏ విషయంలో కానీ ముందుంటాము. ఒకరికొకరికి అండదండ ఉండడంతో పాటు మా ఇద్దరికి మొత్తం ప్రజలే అండదండలు అని చెప్పేసి మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము. ప్రతి విషయంలో కూడా ప్రజలు ముందుంటూ ఉంటారు. ఓకే, అండ్ మధు గారు అండ్ శైలజ గారు వీరిద్దరిది కూడా అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఇంత సఖ్యతగా ఉంటారు అని అంటే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అని అందరికీ అనిపిస్తుంది, అది నిజమేనా? ఇద్దరిది ఇష్టమైన వివాహము, అరేంజ్ ప్లస్ కమ్ లవ్ అండ్ అరేంజ్ రెండు, ఇద్దరము కూడా బంధువులము. ఓకే, సో రెండు అనుకోవచ్చు. సో ఇద్దరు కూడా మంతని గ్రామ పంచాయతీ నుండి. ఓకే, సో మధు గారిని చూసినప్పుడు మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలాంటివి ఏమన్నా లేవు? ఓకే, సో కుటుంబ సభ్యుల ద్వారానే మీ పరిచయమా, లేదంటే సార్ని ఎక్కడైనా? జనరల్ గా మేము రిలేషన్ కదా. ఓకే, అలానే. ఓకే, అండ్ మంతని నియోజకవర్గానికి వస్తే, సో వరద బాధితుల దగ్గర నుంచి మున్సిపల్ వరకు చూసుకున్నా కూడా ఎప్పుడైనా కూడా మంతని ఈ రోజు ఇంత బాగా కనిపిస్తుంది అనంటే దాంట్లో కృషి, ప్రయత్నం ప్రతిదీ కూడా పుట్టా శైలజ గారిదే అని ఏ ప్రజలను అడిగినా కూడా చెప్తారు. సో మీరు మంతని నియోజకవర్గానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు? సో దానికి గల కారణాలు ఏంటి? చాలా కారణాలు ఉన్నవి. ఆ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మంతని చూసినా, ఏ ఊర్లు చూసినా కూడా బురదమయంతో, చెత్త చెదారంతో ఉండేవి. మొట్టమొదటిగా మన ఊరు అంటే నేను పుట్టి పెరిగిన ఊరును శుభ్రం చేసిన తర్వాత మిగతా ఊర్ల విషయానికి రావచ్చు అనే విధంగా 2013 ఎలక్షన్లో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రి గారి ఇలాకాలో 2013లో సర్పంచ్గా భారీ మెజార్టీ తోటి మరి మేము మంతని చరిత్ర పుటల్నే మార్చివేసి ఆ రోజు మంతన్లో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉండడం నిజంగా సువర్ణ అక్షరాలతోటి లిఖించాలి అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది. చెత్తమయంతో, బురదమయంతో ఉన్న మంతన్ని ముందుగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ రోడ్లను చూసినాం. ఆ చెత్త కుండీల పక్కన నుండి స్కూల్కు వెళ్ళిన రోజులు, కాలేజీకి వెళ్ళిన రోజులు, చిత్తడి నేలలు, ఇవన్నీ చూస్తూ ఉంటే బాధ అనిపించేది అన్నట్టు. సో ఒక ఆలోచన, రిక్షా పద్ధతిని మొట్టమొదటిగా జిల్లాలో రిక్షా పద్ధతిని గ్రామ పంచాయతీలో పెట్టడం, రాష్ట్రంలోనే నిజంగా అది రిక్షా పద్ధతిని పెట్టడాన్ని అమలు చేయడం జరిగింది. మొట్టమొదటి సంతకం మా గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బందికి అప్పుడు చక్కగా జీతాలు రాకపోయేవి అన్నట్టు.
వారి గురించి ఆలోచన చేసి వారికి ప్రతి నెల జీతం ఇచ్చే విధంగా మొట్టమొదటి సంతకం తీర్మానం చేసి గ్రామ సభ్యులతోటి వార్డు సభ్యులతోటి తీర్మానం చేసి తర్వాత చెత్తను శుభ్రం చేయడానికి వారందరిని కూడా ఎక్కువ మందిని 13,000 మంది జనాభా ఉన్న కాడ 22 మంది మాత్రమే సిబ్బంది ఉండేది అప్పుడు. దాన్ని మేము ఒక 100 మందికి పైగా సిబ్బందిని ఏర్పరచడం జరిగింది. 18 వార్డ్స్ ఉండేవి ఆ గ్రామ పంచాయతీలో. అట్లా 18 వార్డ్స్కు 22 మంది సరిపోరు. అందులో వాటర్ సప్లై వాళ్ళు ఉన్నారు, అందులో శానిటేషన్ వాళ్ళు ఉన్నారు, ఆఫీస్ సిబ్బంది ఉన్నారు. కాబట్టి 9, 10, 15 మంది కన్నా ఎక్కువ గ్రామ పంచాయతీ సిబ్బంది లేకపోవడంతో ఇంచుమించు 100 మందిని ఏర్పరచడం జరిగింది. మరి 100 మందికి శాలరీలు ఇవ్వాలంటే మనకు బడ్జెట్ కావాలి. బడ్జెట్ కావాలి అని అంటే ప్రభుత్వం దగ్గర నుండి వచ్చే పరిస్థితి లేదు అప్పుడు. అందుకని చెప్పేసి అప్పుడు ఉమ్మడి రాష్ట్రము ఉంది కాబట్టి అప్పుడు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడము ఒక వంతు, మళ్ళీ మేము కూడా బడ్జెట్ పెంచడానికి అనేక రకమైన షట్టర్స్ను నిర్మించడం జరిగింది. 22, 23 షట్టర్స్ ఉన్నదాన్ని వాటిని ఒక 150 షట్టర్ల వరకు నిర్మించడం జరిగింది. ఎందుకంటే వారికి కూడా మనము 2-3 లక్షల రూపాయలు ఉన్నదాన్ని ఒక 10 లక్షల రూపాయల వరకు మనము నిధులను ఏర్పరచడంతో వారికి కూడా మనం సిబ్బందికి ఈజీగా అమౌంట్ నెల శాలరీస్ ఇవ్వడం ఈజీ అయిపోయింది అన్నట్టు. అంటే ప్రతి ఒక్క మనిషిని మనము వారిని మన గ్రామ పంచాయతీలో నియమించినప్పుడు ఒక సిస్టమేటిక్ అన్నట్టు పొద్దునట్టే 5 గంటలకు విజిల్ వేసి రిక్షాలో మా పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డబ్బాలు ఇవ్వడం జరిగింది. పుట్ట మధుకర్ గారు వారి తల్లి పేరు మీద చెత్త డబ్బాలు ఇవ్వడం జరిగింది. అట్లా ఆ విధంగా మేము ఆ చెత్తను సేకరించేసి వాటిని డంప్ యార్డుకు తరలించడము అటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ కూడా ఒక 10 రోజులు అలవాటు కాలేక బయట వేయడం కొంచెం చేస్తే కొంతమంది ఇమీడియట్లీ రిక్షా పెట్టిన తెల్లవారు వేయడం జరిగింది. మళ్ళీ మేమందరం మా వార్డు సభ్యులు మేము అందరం ప్రతి వార్డుకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి చెత్త వేసే టైంకే వెళ్ళడం అన్నట్టు. 6 గంటలకు నల్లా వస్తే 6 గంటలు అయిపోవడంతో చెత్త విజిల్ కొరకు చూసేవాళ్ళు అన్నట్టు. కొంతమంది గబుక్కలు తీసుకెళ్లి రోడ్డు మీద పాత అలవాటు కదా ఆ విధంగా వేసేవాళ్ళు. వాళ్ళందరి దగ్గర ఉండి అట్లా కాదు రిక్షా వస్తుంది కొంచెం ఓపిక పట్టుండి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఈ వార్డు తిరిగే వరకు కూడా వేచి చూడండి అంటే నిజంగా అద్భుతమైన విషయం అండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్క రోజు రిక్షా మిస్ అయినా కూడా తెల్లవారైనా వేస్తామనే విధంగా మేము తీసుకురావడం జరిగింది. అంటే వార్డు సందర్శనం అనే ఒక పేరుతోటి ప్రతి మంగళవారం ప్రతి ఒక్క వార్డుకు రోజుకొక వార్డుకు మంగళవారం అందరం సిబ్బందితోటి వెళ్తే ప్రతిరోజేమో ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళతోటి తిరగడం అన్నట్టు. 18 మంది ఉంటే రోజుకొక వార్డుకు వెళ్ళడం. ఎవరైనా ఫోన్ చేస్తే మాది మోరీలు శుభ్రం చేయడానికి సిబ్బందిని పంపించండి అంటే మేము ఆ టైమింగ్లో 2 గంటలకు సిబ్బంది శానిటేషన్ సిబ్బంది వెళ్ళేవారు, వాళ్ళతో పాటు మేము వెళ్ళేవాళ్ళం. చక్కగా దగ్గరుండి చేపిస్తే నిజంగా అద్భుతంగా ఉండేది. ఇమీడియట్లీ ఇటు బ్లీచింగ్ పౌడర్ చల్లేవారు. అట్లా అందరి మనసులను నిజంగా మేము దోచుకున్నాము, గెలవగలిగినాం అందరి మనసులను. ఆ విధంగా మంతని గ్రామ పంచాయతీని అద్భుతంగా చేయగలిగినాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 6 గంటలకు నల్ల నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం కరెంటు తీసేదాన్ని. ఎందుకంటే చాలా మంది కాంప్లైంట్స్ అన్నట్టు ఈ పక్క వాళ్ళు మోటార్ పెట్టుకుంటారు, మాకు మోటార్లు లేవు, మాకు నీళ్లు రావడం లేదు అని అంటే వారి దగ్గరికి వెళ్ళి మనం ఎంతమంది కన్నా దగ్గరికి వెళ్తాం, వెళ్ళలేము కదా అని చెప్పేసి కరెక్ట్ వాటర్ వచ్చే టైంకు అసలు నేను కరెంటు తీసేసేదాన్ని. ఆ విధంగా మొత్తం కరెంటు పోయి వాటర్ స్టాప్ అయిపోయినాక మళ్ళీ కరెంట్ 1/2 అవర్ కరెంట్ ఇచ్చేదాన్ని. చక్కగా ప్రొద్దునట్టు సాయంత్రం. ఇది గతంలో ఒకటే పూట ఉండేది గోదావరి వాటర్. ఆ గోదావరి వాటర్ను మంతని ప్రజలకు 2 పూటలు ఇచ్చే విధంగా చాలా సంతోషపడేవారు మహిళలందరూ. ఈ విధంగా గ్రామ పంచాయతీకి కావాల్సింది ఏంటిది? లైటింగ్ సిస్టమ్, శానిటేషన్ సిస్టము, ఇవి 2 వారికి కావాల్సింది. ఆ విధంగా మేము వారి ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. మంతిలో కూడా టోటల్గా మైకులు పెట్టించిన నేను నిత్య జనగణమన 8 గంటలకు టంచన్గా ప్రొద్దునట్టు ప్రతి ఒక్కరు చౌరస్తాలో కానీ ప్రతి కూడలో ప్రతి వార్డుకు ఒక మైకు, అందరు కూడా ఎవరైతే బయట ఉన్నారనుకోండి ఇంట్లో ఉన్నా కానీ అలర్ట్గా నిల్చొని సంస్కారంగా మన జాతీయ గీతాన్ని గౌరవించాలి అనే విషయాన్ని మంతని పట్టణ ప్రజలందరూ కూడా ఆ మైకు ద్వారా వచ్చే జాతీయ గీతాన్ని గౌరవించేవారు. ఎక్కడి వాళ్ళు అక్కడనే ఆగిపోయేవాళ్ళు. ప్రతి ఒక్కవారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి మొదలుకొని విద్యార్థుల వరకు కూడా
రైతులు కానీ మహిళా సోదరిమణులు కానీ అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ స్టాచ్యూలా నిలబడి మరి చక్కగా జాతీయ గీతానికి సెల్యూట్ చేస్తే చాలా ఆనందం అనిపించేది. మరి ఆ మైకుల ద్వారా కూడా ఎవరైనా వాహనాలు రోడ్డు మీద పెట్టినప్పుడు, ఎవరైనా చెత్త వేసినప్పుడు ఫలానా వీధిలో చెత్త వేసినారు దయచేసి వేయకండి అని చెప్పడము, ఆ వాహనాలను కూడా అడ్డు ఫలానా వాహనం నెంబర్ చెప్పేసి వాటిని తీపియడము, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని కూడా మేము సహకరించే వాళ్ళం అన్నట్టు మా మున్సిపల్ ద్వారా. ఆ వాహనాలను కూడా పక్కకు పెట్టడము, ఎవరైనా ఏదైనా సకాలంలో పన్నులు కట్టాలి అని చెప్పేసి కూడా మేము అనౌన్స్ చేసేవారము. చెత్తను బయట వేయరాదు, ఇటువంటి స్లోగన్స్ రోజు ప్రొద్దునట్టు జనగణమన తోటి మొదలయ్యేది. తర్వాత ఇది ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఫెస్టివల్కు అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ 3 మన పండుగలకు ప్రతి పండుగకు కూడా వారికి సంబంధించిన శుభాకాంక్షలు మా గ్రామ పంచాయతీ ద్వారా తెలియజేయడము, వారికి సంబంధించిన మతపరమైన సంబంధించిన పాటలు వేసి వారికి కూడా మేము శుభాకాంక్షలు తెలపడం, ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసినాం అన్నట్టు. అసలు మంతెల్లో ఒక్క రోడ్డు లేకుండేనండి. గతంలో పరిపాలించిన వాళ్ళు 30-40 సంవత్సరాలు పరిపాలించారు కాంగ్రెస్ వారు. రోడ్లు లేకుంటే చక్కగా ఇప్పుడు ఎక్కడ ఏ మూలకు వెళ్ళినా కూడా 2013 నుంచి మొదలుకొని మొన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి వరకు మన బీఆర్ఎస్ పార్టీ ఉందో అప్పటి వరకు కూడా ఇక అసలు కొన్ని కోట్ల రూపాయల రోడ్లు అవన్నీ కూడా అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది. అసలు చెప్పుకుంటా పోతే అది ఒడవని కథ. మరి మీరు ఇంత అభివృద్ధి చేశారు, ప్రజలను ఒక తాటి మీద నడిపించడం అనేది ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్. సో ఇంత గ్రేట్ అచీవ్ మీరు చేశారు. శైలజ గారి ఖాతాలో ఇంత గ్రేట్నెస్ ఉన్నప్పుడు మరి 5 నెలల క్రితం జరిగిన అవిశ్వాస తీర్మానంలో కూడా మీరు పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు అని అంటే గ్రామ సర్పంచ్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీ తోటి అంటే 13 సీట్లు ఉంటే 11 సీట్లు మేమే కైవసం చేసుకోవడం జరిగింది. ఆ 2 సీట్లు కూడా ఇంచుమించు 30-40 ఓట్లతోటి మాత్రమే పోయింది అన్నట్టు. మున్సిపల్ కూడా భారీ మెజారిటీ అయినాక కూడా 15 కోట్ల రూపాయల వ్యయంతో అనేక సీసీ రోడ్లు, అనేక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పచ్చదనము, మంచి అంటే పార్కులు ఏర్పరచడం, జిమ్ములు ఏర్పాటు చేయడము, పెద్ద పెద్ద సీసీ రోడ్లు అండి. అసలు కని విని ఎరగని, ఇక అసలు బోయిన్పేటకు వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది ఉండేది. అటువంటి తరుణాల్లో కూడా కొన్ని కోట్ల రూపాయలతోటి కూడా వేయడం జరిగింది. ఇంకొక 9 కోట్ల బిజ్జు కూడా ఉంది, కూడా అది కూడా వేసేది ఉండే. ఎందుకు అని అంటే మన దగ్గర ఓర్వనితనం అనేది ఉంటది. ఎందుకంటే ఒకరు ఎదుగుతూ ఉంటే ఒకరిని తొక్కాలంటే ప్రతిపక్షం వాళ్ళు పాత్ర పోషించే వాళ్ళు ఏ విధంగా మన వాళ్ళను ఎరవేసి పట్టుకోవాలి, ఏ విధంగా తొక్కాలి అనే చందంగా ఉంటారు అన్నట్టు. మన బీసీ బిడ్డలు కానీ, ఎస్సీ బిడ్డలు కానీ, బహుజన బిడ్డలు నిజంగా తొందరగా ప్రతి మనిషిని నమ్మే విధంగా ఉంటారు. కాబట్టి వారు అపోహలు చూపించారో, వారు భయపెట్టించినారో మరి ఏదో తెలియదు, కానీ మరి నా మీద రాష్ట్రం అంతటా పెట్టిన విధంగా నా మీద కూడా అవిశ్వాసం పెట్టడం జరిగింది. అయినా కూడా మేము ప్రజల మధ్యలో ఉంటామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజు. మీరు ఇప్పుడు బీసీల గురించి ప్రస్తావన తీసుకొని వచ్చారు కాబట్టి, సో మీ హయాంలో బీసీలకి పెద్దపీట వేయలేదు, బీసీలను అనగదొక్కే విధంగా మీ పరిపాలన ఉంది అని ఒక వర్గం వారు అంటున్నారు. దీనికి మీ సమాధానం? విషయం అండి, బీసీలను అనగదొక్కే విషయం ఉంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చాము, ఎంపీపీలను చేసినాము, జెడ్పీటీసీలను చేసినాము. ప్రతి దాంట్లో ఇప్పుడు ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. మీరు చూడండి, ఒక్కసారి నియోజకవర్గంలో ఉన్న గ్రామ పంచాయతీ లిస్టు తీస్తున్నా కూడా ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు అందరూ కూడా అందులో బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఉండి వెళ్ళిపోయిన వాళ్ళ దాంట్లో కూడా బీసీలు ఉన్నారు. మా దగ్గర ఉండి వెళ్ళిపోయిన ఇప్పుడు నా కౌన్సిలర్లు ఉన్నారు, అందులో బీసీ బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కౌన్సిలర్ టికెట్లు ఇచ్చినాం కదా, ఇస్తేనే కదా. సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వీళ్ళందరూ కూడా చాలా మందికి పుట్ట మధుకర్ గారు కుల మత భేదం లేకుండా మరి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా అన్ని రంగంలో ఉండాలని చెప్పేసి కూడా మరి వారందరూ కూడా పెట్టడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఓసీలకు ఇవ్వడం జరిగింది. మరియు
సింగిల్ విండో చైర్మన్లను బీసీలకు ఇవ్వడం జరిగింది. ఎంపీపీలకు కూడా బీసీలు ఉన్నారు, అందులో ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. అందరు కలుస్తేనే కదా మనము. అట్లా అది ఏం లేదు. మీరు ఒక్కసారి ఆ లిస్టు తీసుకొని చూడండి, వాళ్ళకు కూడా తెలుసు, చూసే వాళ్ళందరికి కూడా. ఓకే, ఎలక్షన్స్ ముందు పుట్టా దంపతులు ఏదైతే చెప్పారో, సో ఒక యాజమాన్య పద్ధతిలో ఇది జరుగుతోంది అని చెప్పి, సో వాళ్ళు అలా ప్రచారం చేసి ఒక్కసారి గద్దెక్కిన తర్వాత వాళ్ళు కూడా అదే పదంలో ఉన్నారు, అదే పుంతలు తొక్కుతున్నారు అనేది ఒక వర్గం వారు అంటున్నమాట. మరి దానికి మీ సమాధానం? ఒక వర్గం వారు అని అంటే అది ఆపోజిషన్ వాళ్ళే అంటారు. మనం ఎంత పనులు చేసినా కూడా మాకు ఇచ్చిన టైము 2014 నుంచి మొన్నటి వరకు ఒకటేసారి ఎమ్మెల్యే అయినారు పుట్ట మధుకర్ గారు, 5 సంవత్సరాలు. వాళ్ళు 30-40 సంవత్సరాలు పరిపాలించి కూడా ఏం పనులు చేయని వారు పుట్ట మధుకర్ గారు నిజంగా చినుకు పడితే కునుకు పడని విధంగా కొన్ని గ్రామాలు ఉన్నాయి. పలిమెల, పంకెన, ముకునూరు, నీలంపల్లి, దమ్మూరు, బూరుగుగూడము, మహాదేవ్పూర్ మండలం కానీ, ఇటు చూస్తే కాటారం మండలము, అటు చూస్తే మహాముత్తారం మండలం, సింగంపల్లి, యత్నారం, అవన్నీ గ్రామాలు చూస్తే కనుకునూరు. అసలు ఒక లింకప్ రోడ్డు వేస్తే ఇవన్నీ గ్రామాలకు బ్రిడ్జీలు ఇట్లా కట్టుతే అసలు నిజంగా ఒక్క దగ్గర ఎక్కితే మళ్ళీ చివరికి వచ్చే విధంగా పుట్ట మధుకర్ గారు ఒక్క పలిమెల మండలంలోనే 8 బ్రిడ్జీలు కట్టడం జరిగింది. 8 బ్రిడ్జీలు. ఒకప్పుడు వారి పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా గర్భిణీ స్త్రీలను 2 తాళ్ళు మంచాల కట్టుకొని 2 కట్టెలు పట్టుకొని అందులో పండబెట్టుకొని పెద్దంపేట వాగు దాటితే గాని మహాదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి రాలేకపోయేవారు. ఆ విధంగా పట్టుకొచ్చి డెలివరీ చేసి కొంతమంది సమయం కూడా అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ బంధువులు ఇటు సైడ్ ఉండి ఆ వాగు మధ్యలో ఉండి దూరం నుండి కాలేస్తా ఉంటే, శవాన్ని దహనం చేస్తా ఉంటే చూసి ఏడ్చిన రోజులు అవి. ఆ రోజు నుండి ఒక బీసీ బిడ్డ అయిన, బహుజన బిడ్డ అయిన పుట్ట మధుకర్ గారి నేతృత్వంలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలతో పాటు మరి వారు పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలను చేసి వారిని బయటికి తీసుకువచ్చేవారు. ఎన్నో పనులు చేసినాం మనము. వారు అంటూ ఉంటారు బయటి వాళ్ళు ఏం పని చేయలేదు అని చెప్పేసి. ఆ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే పుట్ట మధుకర్ గారు కనిపివ్వాలి. ఆ బ్రిడ్జ్ ఎక్కి వెళ్తూ ఉంటే వారు కూడా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వాహనాల మీద కాన్వాయిలు వెళ్తున్నారు. ఒకప్పుడు కాన్వాయిలు ఆపుకొని ట్రాక్టర్లు పిలిపించుకొని వారి పరిపాలనలో వెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు మరి బేసిక్గా ఎవరైనా కూడా, ఏ విద్యార్థి అయినా కూడా రాజులాగా రావాలని చెప్పేసి అన్ని బ్రిడ్జీలు వేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క మన మంత్రి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అటే కాకుండా ఇటు కాటారం నుంచి మొదలుకొని మళ్ళీ గుండారం దాకా కూడా ఎన్నో కార్యక్రమాలు, వంతెనలు కానీ, బ్రిడ్జీలు కానీ, చిన్న ఊదాల కానీ, సూర్యపల్లె కానీ, కాకర్లపల్లె కానీ. అసలు సూర్యపల్లె అనే గ్రామము మా పక్కకే ఉంటదండి. కూతవేటు ఆడ జలగలంత వాగు అని ఉంటది అన్నట్టు. ఆ ఊరు మా ఊరికి రావాలంటే అసలు ఒక్క వర్షం పడిందంటే అసలు వాళ్ళు రారు. వాళ్ళు అటు, మనం ఇటు. ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళు పాపం అటు ఉండాల్సిందే కానీ ఆసుపత్రికి కానీ దేనికి కానీ రాలేకపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. అసలు 2009లో ఏమో ఒక ఈయన చనిపోయిండు. అసలు అది భయంకరమైన చావు, ఆసుపత్రికి రాలేక. అటువంటి చాలా మంది ఉన్నారు. మనకు తెలిసి కొంతమంది ఉన్నారు, తెలియక కూడా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ అభివృద్ధి పనులు కానీ, ఈ బ్రిడ్జెస్ కానీ, సో ఏదైతే మీరు చెప్పారో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సో ప్రజాధనమే కదా. ఆల్రెడీ మీ ప్రభుత్వమే హయాంలో ఉన్నప్పుడు సో నిధులు వాళ్ళు కేటాయిస్తారో ఆ నిధులతో మీరు చేశారు. సో దీంట్లో మీ గొప్పే ఉంది. వాళ్ళకు కూడా నిధులు కేటాయించాలి కదండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూడా వాళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వం కూడా ఇవ్వాలి కదా. వాళ్ళ ప్రభుత్వం నుంచి పనులు తీసుకురాక పని చేయలేనప్పుడు మరి మన ప్రభుత్వం నుంచి కనీసం ఇచ్చిన ప్రభుత్వం నిధుల నుంచి అయితే మనం పనులు అయితే చేపించడం కదా. ప్రజలు ఎన్నుకునేది ఎందుకు? ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులతోటి మాకు అన్ని సౌకర్యాలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఓటు ద్వారా మనల్ని గెలిపించి ప్రతి పని చేయమన్నారు. అదే మన గొప్ప. ఆ గొప్ప కూడా వాళ్ళకి లేదు కదండి. వాళ్ళైనా కూడా 30 సంవత్సరాలు 3, 4, 5 సార్లు గెలిచిన వాళ్ళు కనీసం ఒక బ్రిడ్జి కూడా కట్టలేని వాళ్ళు ఉన్నారు. పివి నరసింహారావు గారు కట్టిన బ్రిడ్జి అది ఊలిపోతే కొంచెం మొదలు పెట్టేసి కథం అనిపించుకున్నారు. ఒక్క బ్రిడ్జి కూడా ఇప్పటి వరకు కట్టిన దాఖలు వాళ్ళు లేరు. ఒక రోడ్డు వేసింది లేదు.
ఇప్పుడు చూడండి, డబల్ డబల్ రోడ్లు కాటార నుంచి మొదలుకొని హుజరాబాద్కు వెళ్ళే అటు రోడ్డు, అక్కడి నుంచి కాటార నుంచి మొదలుకొని మళ్ళీ గుండారం పెద్దపల్లికి వెళ్ళేదాకా రహదారులు, ఎన్నో వంతెనలు, ఇవన్నీ మనం చేసినాం. అదే గొప్ప. మరి ప్రభుత్వం నుంచి కూడా రాబట్టే అంత శక్తి, అటువంటి నైపుణ్యం ఉండాలి కదా. అంటే లీడర్ అన్నప్పుడు వట్టిగానేనా? ఎస్, యాజ్ ఎ లీడర్ గా, ఒక రాజకీయ నాయకురాలుగా మీరు రాజకీయ సవాళ్ళని ఎన్నైనా ఎదుర్కోవచ్చు. బట్ కానీ పుట్టా శైలజ గారు ఆ దేవుణ్ణి, సాక్షాత్తు ఆ అమ్మవారికే శపథం చేశారు. సో ఆ స్టోరీ మా కోసం. అది 2013లో మొట్టమొదటిసారిగా మేము సర్పంచ్ అయిన సంవత్సరము. అప్పుడు వీరు ఇంకా ఎమ్మెల్యేగా కాలేదు, మనకు కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. ఒక మంతన్లో మరి చాలా గొప్ప ఆలయం, మహాలక్ష్మి తల్లి ఆలయం ఉంటుందండి. ఆ ఆలయము నిజంగా భక్తులు వెళ్ళాలంటే ఆ రోజు వేరే కులాల వాళ్ళు వెళ్ళాలన్నా కూడా చాలా భయంగా వెళ్ళి బయట నుంచే వచ్చిన రోజులు. అదే విధంగా నేను కూడా వెళ్ళడం జరిగింది. గుళ్ళోకి వెళ్తే ఆ గేటు మూసేసి బయట నేను నిల్చోబెట్టేసి లోపలికి వెళ్ళనీయకుండా అడ్డు తగలడం జరిగింది అన్నట్టు. నేను అమ్మవారికి మొక్కుకొని వెళ్తా అంటే కూడా ఒక అక్కడ ఉన్న దానికి సంబంధించిన పూజారి కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ కనీసం జవాబు ఇవ్వకుండా, అసలు స్పందించకుండా ఒక ½ అన్ అవర్ నన్ను అక్కడ నిల్చుండబెట్టడం జరిగింది. చాలా అవమానం అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. అంటే చిన్న కులంలో పుట్టడమే తప్ప అని అనిపించింది అన్నట్టు. అప్పుడు ఆ ఒకటే విషయం అమ్మవారిని దూరం నుంచి అడిగిన అన్నట్టు, మహాతల్లి సాక్షాత్తు అమ్మవారు అయ్యుంటే, సాక్షాత్తు మహాలక్ష్మి తల్లి మీరు వెనుక ఉన్న చెరువులో మీరు దొరికిండ్రు, వెనుక ఉన్న చెరువులోనే మీరు పుట్టిండ్రు. మరి నిజంగా నన్ను మీ దగ్గరికి, మీ గర్భగుడిలోకి తీసుకువచ్చే అంత శక్తి మీకు ఉంది. వచ్చేసారి ఆ శక్తిని మరి మీరు ఏ విధంగా ఇస్తారో నాకు ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఆ మహాతల్లికి నిజంగా మొక్కడం జరిగింది. ఆ రోజు మొక్కి అయ్యగారికి ఒకటే చెప్పిన, ఇది గుడి, దేవాలయము, మరి కాంగ్రెస్ కార్యాలయమా? కాంగ్రెస్ కార్యాలయం అయితే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక జెండా పెట్టుకోండి, ఇక్కడ మేము రాము, ఇది అందరికి సంబంధించిన గుడి అని చెప్పేసి చెప్పేసి నేను వెళ్ళి వచ్చినాం. 2014 ఎలక్షన్లో నా భర్తను భారీ మెజార్టీ తోటి గెలవడంతో నిజంగా మేము మహాలక్ష్మి గుడికి వెళ్తే అదే అయ్యగారు పూర్ణ కుంభంతో ఎదురు వచ్చి మళ్ళీ మమ్మల్ని లోపలికి ఆహ్వానించడం జరిగింది. అంటే పూర్ణ కుంభము అవన్నీ మాకు అవసరం లేదు, కనీసం అందరు భక్తుల్లాగా వెళ్ళి మొక్కి, మనకు ఆడవాళ్ళకి కావాల్సింది కుంకుమ, అక్కడ మనం ఎక్కువ ఏం కోరుకోము, ఓన్లీ కుంకుమ, పసుపు కుంకుమాలు చల్లగా ఉండాలి, నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలనే 2 విషయాలు మాత్రమే మొక్కుకొని వస్తూ ఉంటాం ఎప్పుడు వెళ్ళినా కూడా గుడికి వెళ్తే. అంతేగాని మనకు వేరే కోరికలు అంటే ఏముంటాయి? నియోజకవర్గ ప్రజలు మన పసుపు కుంకుమాలు మనం అందరం మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. ఆ విధంగా వెళ్ళి మొక్కుకొని రావడం జరిగింది. అది నిజంగా నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే నాకని కాదు, చాలా మందికి అవమానాలు జరిగిన రోజులు ఉన్నవి మా మంతని చరిత్రలోనే. ఎన్నోసార్లు నిజంగా చెప్పాలంటే అసలు వాళ్ళను అసహించుకోవడము, దూరంగా పెట్టడము, అటువంటి కార్యక్రమాలు చేసేవారు. ఇప్పుడు చాలా మార్పు రావడానికి కూడా నిజంగా పుట్ట మధుకర్ గారే, అందరము కలిసిమెలిసి ఉండడానికి కూడా ఎన్నో సందర్భాలలో వాళ్ళతో చెప్తూ ఉంటే కూడా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కలిసిమెలిసి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అహంకారపూరితమైన మాటలతోటి, అహంకారపూరితమైన ఆవేశాలతోటి, వాళ్ళ ఆలోచనలతోటి ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఓకే, దట్ వాజ్ వెరీ గ్రేట్. సో యాక్చువల్లీ ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడి నుంచి రాబట్టుకోవడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. సో మరి అలా అంటప్పుడు మీరు ఆ మంతని నియోజకవర్గం కాంగ్రెస్ కి కంచుకోట, అలాంటి కంచుకోటను బద్దలు కొట్టారు పుట్టా దంపతులు. ఆ సమయంలో మీకు ఏమనిపించింది? సో ప్రజలు మీతో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండే? వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నిజంగా కళ్ళకు నీళ్లు వచ్చేటివి. ఎందుకనంటే ఎన్నో చితికిన బతుకుల నుండి బయటికి వచ్చిన రోజులు, ఎంతో అసలు పాఠశాలలకు పిల్లలు వెళ్ళాలన్నా కనీస సౌకర్యాలు లేక, ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకుండా, ఇటు ఉమ్మడి రాష్ట్రంలో వారి యొక్క పాలన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడము,
వారు చెప్పిన సంక్షేమ పథకాలతో పాటు పుట్ట మధుకర్ గారి పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్, మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగినరు ఏమని, ప్రభుత్వం చేసిన వాటికి మీరు చెప్పడం ఏమి గొప్ప అని. ప్రభుత్వం ఏ విధంగా చేసిందో తరాజులో పెట్టినట్టుగా ప్రతి మనిషికి ఆ నియోజకవర్గంలో నిజంగా ఎన్నో గ్రామాల్లో కూడా కనీసము పెళ్లి చేసుకుందామంటే కూడా పుస్తెలు కూడా లేని కుటుంబాలు ఉన్నవి. వాళ్ళందరికీ కూడా మేము పుస్తె మట్టలు ఇవ్వడము, సామూహిక వివాహాలు 250 మంది పెళ్లిళ్ళు పుట్ట మధుకర్ గారు నిజంగా ఒక అద్భుతమైన ఘట్టం అది చేయడము. మేము గెలిచినందుకు మా జీవితం సార్థకం కావాలి, గెలుపు ఓటములు సహజం, అయినా కూడా ఆ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము దగ్గర ఉంటాం, గెలిచినా ఓడినా మీతోనే ఉంటాము అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పినామో ఆ విధంగానే ఉండి మా ట్రస్ట్ ద్వారా కూడా సేవలు చేయడం జరిగింది. మరి మంతని చరిత్ర పుటలోనే నిజంగా పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ఎక్కాల బుక్ నుంచి మొదలుకొని మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా స్వంత కొడుకు చనిపోయినా, స్వంత అన్నదమ్ములు చనిపోయినా కూడా దహన సంస్కారాలకు వెంబడి రాని కుటుంబాలు ఉన్నవి. అప్పుడు పుట్ట మధుకర్ గారు స్వంతగా దగ్గరుండి మరి ఆ ఘాటుకు వెళ్ళి శ్మశానానికి వెళ్ళి వారి దహన సంస్కారాలు మా టీం ద్వారా మా ఇంట్లో సభ్యులే వెళ్ళి వారి దహన సంస్కారాలు కూడా చేయడం జరిగింది. ఎందుకనంటే వారికి ఎంత చేసినా తక్కువని ప్రజలకు, కాబట్టి వాటిని కూడా ముందుండి నడిపించడం మేము కారణం అదే. ఆకలితో ఉన్న ఏ పేదవాడికైనా పుట్ట మధు గారి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా మన కడుపు నింపుకోవచ్చు అన్న ధైర్యాన్ని ప్రతి పేదవాడికి ఇచ్చారు. సో దానికి చాలా ఖర్చు అవుతుంది. ఇంత ఆర్థిక సాయం మీకు ఎక్కడి నుంచి లభించింది? మా కుటుంబం సభ్యులు. ఎందుకనంటే ఇప్పుడు కాదండి, రాజకీయంలోకి సరే రాజకీయంలోకి అని అంటే ఆయన 9th క్లాస్ నుంచి కూడా అతనికి పొలిటీషియన్ మీద ప్రేమ. మాది కూడా మా కుటుంబం కూడా అమ్మ ఎవరికి వచ్చినా కూడా భోజనం పెట్టేది. అట్లాగే తను కూడా ఎవరు వచ్చినా కూడా భోజనం చేశారా అని అడగడం మాకు కూడా అటు అమ్మ చెప్పింది, తను కూడా ఇక అత్తవారింటికి వచ్చినాక కూడా సేమ్ అదే పాలసీ ఉంది కాబట్టి అట్లా ప్రాబ్లం ఏం అనిపించలేదు. పెద్ద కుటుంబం కాబట్టి ఎవరు వచ్చినా కూడా భోజనం చేయండి అని అంటాము. ప్రతిదీ కూడా భోజనం అనేది కొన్ని కోట్ల రూపాయలది కాదు, వ్యవసాయ కుటుంబం మాది. మనకు వడ్లు వస్తూ ఉంటాయి, కూరగాయలు వస్తూ ఉంటవి. సో మనకు చిన్న చిన్న ఫస్ట్ నుండి కూడా చిన్న చిన్న బిజినెస్లు ఉన్నవి. అంటే ఏదో ఎవరి మీదనో ఆధారపడి కాదు, మా కుటుంబంలోనే మా కుటుంబ సభ్యులే బిజినెస్లు ఉన్నవి. వారి ద్వారా కూడా మేమందరం కలిసి కట్టుగా ఉంటాం, ఉమ్మడి కుటుంబం కాబట్టి అటువంటి సమస్య మాకు ఎప్పుడు కూడా అన్నం ఇంట్లో లేదు, కష్టము అనే విధము కూడా ఎప్పుడు కలగలేదు. ఓకే, దాదాపు అన్ని రాజకీయ పార్టీల రుచి తెలిసిన దంపతులు మీరిద్దరు. సో అలాంటి మీకు 2014 విజయం తర్వాత 2018 దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. దీనికి అసలు కారణాలు ఏంటి? 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది, ఇంచుమించు కొద్ది ఓట్ల తేడాతోటి. ఎందుకనంటే మనము పొద్దున్న దాకా ప్రజలందరితోటి మమేకమై మనము ఉండి ప్రజల బాగోగులు చూస్తూ ఉంటే కొంతమంది పాపం వారికి కూడా తెలియదు వారిని ఏ విధంగా అజ్జేయాలి, ఓటర్లను మభ్యపెట్టాలి అనే విధంగా మభ్యపెట్టేసి వారందరినీ కూడా మరి ఆ ప్రతిపక్షాల వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు ఏ విధంగా ఓటర్లను అజ్జేయాలని చెప్పేసి వాళ్ళు అదే ఆలోచనతోటి ఉంటారు. కాబట్టి లాస్ట్ మినిట్లో దెబ్బ కొడుతున్నారు వాళ్ళు. మన ఆలోచన మన ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి చూడాలి అనేది మనం ఉంటే, వాళ్ళ ఆలోచన మనము విజయానికి దగ్గరలో ఉంటే ఆ విజయానికి దగ్గరలో ఉన్న కొంతమందిని అయితే సరిపోతుంది అనే విధంగా వారు పక్కతో పట్టించడం. ఇంకొకటి మన బీసీ బిడ్డలు అంటేనే, బహుజన బిడ్డలు అంటేనే మరి ఎక్కువ స్థాయి ఎక్కువ కులంలో ఉన్న మన ప్రతిపక్షంలో ఉన్న అతను మనల్ని ఏ విధంగా కించపరచాలి, మన మీద ఎటువంటి నిందలు మోపాలి అనే విధంగా అక్కడ ఆ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి దాన్ని ప్రజలు నమ్ముతున్నారు కొంతమంది. ఏ విధంగా మన మీద నిందలు వేస్తున్నారో ప్రతి దాన్ని కూడా ఎలక్షన్స్ ముందు మరి ఎవ్వి కూడా అసలు ప్రూఫ్ లేవండి, ఎవ్వి కూడా అసలు ప్రూఫ్ కాలేదు. ఒక నిందను నిమిషంలో నమ్ముతారు, ఒక నిజాన్ని ఆలస్యంగా తెలుసుకుంటారు అనే నానుడి కూడా ఉంది కదా, మనకు అందరికి తెలిసిన విషయమే కదా. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా పుట్ట మధుకర్ గారి మీద నిందలు వేయడం, వాటిని
నా ఎలక్షన్స్ ముందు నమ్మడము, తర్వాత తప్పు అని తెలుసుకొని ప్రజలు తెలుసుకునే వరకు అంత అయిపోతుంది. అదే జరుగుతుంది, రిపీట్ అవుతుంది. ఓకే. అప్పటి ప్రతిపక్ష నేతలు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సో వారితో కూడా మంచి స్నేహం ఉంది పుట్ట మధు గారికి. మరి వారి అంచనాలను ఈయన తారుమారు చేయలేకపోయారా? వారి ఆలోచనలు పసిగట్టలేకపోయారా? ఎప్పటికప్పుడు ప్రతిదీ ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మొబైల్ ఫోన్ కన్నా ముందు ల్యాండ్ ఫోన్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ సెల్ ఫోన్లు రకరకాల ట్రెండ్ మారుతూ ఉన్నాయి అన్నట్టు. వాళ్ళ ఆలోచనలు తెలుసుకునే వరకు వాళ్ళు విషప్రయోగం ఆల్రెడీ చేస్తున్నారు అన్నట్టు. రకరకాల విషప్రయోగాలు, ఆ విషప్రయోగాలు కనిపించకుండా చేసే విషప్రయోగాలు కూడా చేస్తున్నారు మా మీద. అది తెలుసుకునే వరకు అయిపోతుంది. ఓకే. సో బీఆర్ఎస్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి శ్రీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అది మీ హయాంలోనే ఉండేది. సో మీ కరీంనగర్ జిల్లాలోనే ఉండేది. సో అది దాంట్లో వచ్చిన బీటలు వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది అని అందరి ఆలోచన. అది నిజమేనా? తప్పండి. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు, మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిజంగా ఈ ప్రపంచ చరిత్రలోనే ఒక అంశం. గౌరవ కేసీఆర్ గారు నిజంగా అపర భగీరథులు అని అనేది మనం బుక్లో చదివినాం, కానీ నిజంగా అపర భగీరథులే మన గౌరవ కేసీఆర్ గారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును కోడిగుడ్డు మీద వెంట్రుకలు లెక్క పెట్టినట్టు చిన్న బీటను పట్టుకొని అది విరిగిపోతుంది, ప్రాజెక్టు మొత్తం కూలిపోతుంది, ఊర్లో పోతాయని చెప్పేసి ఎలక్షన్లో దుష్ప్రచారాలు, మామూలు ప్రచారాలు కాదు, అన్ని అబద్ధపు ప్రచారాలు చేసేసి మొన్నటి ఎలక్షన్లో ఒక్కొక్క ఎలక్షన్స్కు ఒక్కొక్కటి రెడీ పెట్టుకుంటారు వాళ్ళు. అది తప్పు అని మొన్నటి విషయంలో తెలిసింది. మొన్నటి వర్షాలకు గలగల నిజంగా గోదావరి పారుతుంది. మరి ఆ గోదావరి దగ్గర చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. మొన్న గౌరవ కేటీఆర్ గారు, గౌరవ హరీష్ గారు, వీరందరూ వారి నేతృత్వంలో మొత్తం మంది మాజీ మంత్రులను, మన కొంతమంది ఎమ్మెల్యేలు, మన ప్రజాప్రతినిధులందరినీ తీసుకువెళ్ళి చూస్తే నిజంగా అది అద్భుతమైన విషయము. మరి బీటలు వారితే మరి కింద పడిపోలేదు కదా ప్రాజెక్టు. దాని మీద ఇప్పటి వరకు ఒక సమాధానం కూడా చెప్పలేదు వాళ్ళు, ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు. మీరు కూడా సోషల్ మీడియాలో కానీ వార్తల్లో చూస్తున్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ ఏ విధంగా కుండలాగా నిండింది, ఏ విధంగా ఉంది అని చెప్పేసి. మామూలుగా బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంది. సో ఏ పార్టీ అయినా కూడా కష్టకాలంలో ఉన్న నాయకుల్ని గుర్తుంచుకొని వాళ్ళని పెద్ద స్థాయిలోకి పంపిస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఇంత కష్టకాలంలో ఉంటే మరి పుట్టా దంపతులు బీఆర్ఎస్ ని వీడాలి అని అనుకున్నారు. ఎందుకు? తప్పు విషయం అది. ఎప్పుడు అనుకోలేదు. బయట నుంచి వచ్చే పుకార్లు తప్పించి ఏం లేదు. బీఆర్ఎస్ని ఎందుకు వీడతామండి మేము? బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనము జెడ్పీ చైర్మన్ అయినాము, ఎమ్మెల్యేగా అయినాము, మున్సిపల్ చైర్పర్సన్ అయినాము. ఇంకా వారి వెంట ఎప్పటికి ఉంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాము. అది వచ్చిన విషయం అవాస్తవము, 100% నిజం కాదని చెప్పేసి కూడా నిజంగా నేను కూడా చెప్దామని అనుకుంటున్నాము. అటు వెళ్తురు ఇటు వెళ్తురు అనేది ఇప్పుడు కాదు, అది ఎలక్షన్ ముందు నుంచి కూడా అదే విషయాన్ని అంటుంటారు. అంటే మా మంత్రిలో కొంతమంది పని పాట లేకుండా కొంతమంది ఉన్నారు. ఏదో ఒకటి అనాలనే ఆలోచనతోటి ఉంటారు. కాబట్టి ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్ల ముందు ఏం దొరకక ఇది ఒకటి స్టార్ట్ చేసారు. సో నైట్కి నైటే కేసీఆర్ పుట్టా దంపతుల్ని బుజ్జగించారు, అందుకనే వాళ్ళు పార్టీ మారలేదు అనే వార్త కూడా బయటకు వినిపించింది. మరి దానికి సంబంధించి చాలా తప్పండి. బుజ్జగించాల్సిన అవసరం లేదు కదా. మేము వెళ్తా అని అనలేదు. బుజ్జగించాల్సిన అవసరం గౌరవ కేసీఆర్ గారు కూడా లేదు. ఎందుకనంటే వారు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు ఎంతో కష్టపడ్డారు. దగ్గరుండి వారి యొక్క మా నియోజకవర్గానికి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించారు. కాబట్టి వారిని విడిచే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా చెప్తున్నాం మీకు. సో ఇప్పుడు త్వరలో సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఈ సర్పంచ్ ఎన్నికల్లో మీ ప్రభావం, మీ అనుచరులు కానీ ఎవరైనా నిలిచిన అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ మీ వర్గానికే సీట్ దక్కే అవకాశం ఉందా? తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా నిల్చుండబెట్టడం జరుగుతుంది. ఎంపీటీసీలు కానీ ఏదైనా కూడా
మాది కూడా ఉంటది కదండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఉంటది. ఓకే. పుట్ట మధు గారికి సో విద్యార్థి దశ నుంచి కూడా చాలా రాజకీయ అనుభవం ఉంది. సో తన గట్స్ కానీ తను ఎలా అయితే ప్రతి దానికి ముందుకు దూసుకెళ్ళిపోతారో ఆ తత్వాన్ని బట్టే 2014లో తనకి టికెట్ రావడం కానీ తను గెలవడం కానీ జరిగింది. 2018లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మధు గారిని నమ్మి తనకి సీట్ ఇస్తే దాన్ని దక్కించుకోలేకపోయారు. మరి అలాంటిది ఇప్పుడు మళ్ళీ సీట్ వస్తుంది అనే నమ్మకం ఉందా? ఉంది. 2018 తర్వాత కూడా ఇచ్చిర్రు కదా, జడ్పీ చైర్మన్ ఇచ్చిర్రు. జడ్పీ చైర్మన్ అయిపోయినాక మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ల మళ్ళీ కూడా ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. వారికి పూర్తి విశ్వాసం మా పైన ఉంది, మాకు కూడా వారిపై పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి తప్పకుండా ఇస్తారనే ఆలోచన ఉంది. సో జడ్పీ చైర్మన్ గా పుట్ట మధు గారు చేసిన అభివృద్ధి గురించి చెప్తారా? చాలా ఉన్నాయండి. జడ్పీ చైర్మన్ అనేది జిల్లా స్థాయి కాబట్టి నిజంగా పెద్దపల్లి జిల్లాలోనే హాస్పిటల్స్, స్కూల్స్ కానీ మా ట్రస్ట్ నుంచి కూడా అనేక కార్యక్రమాలు కూడా అటువైపు కూడా అందించడం జరిగింది. చాలా రహదారులను ఏర్పరచడము, నియోజకవర్గ స్థాయిలో ఉన్నప్పుడు మా నియోజకవర్గ స్థాయి వరకు ఉండేది. ఇప్పుడు తను జడ్పీ చైర్మన్ అయినాక పెద్దపల్లి స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా అన్ని డబల్ రోడ్లు కానీ 4 లైన్స్ రోడ్లకు కానీ అన్నిటికి కూడా వారు నిర్మించడం జరిగింది. అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా, అసలు ప్రతి గ్రామ పంచాయతీకి మన నియోజకవర్గ సంక్షేమ పథకాలు ఇన్నిగా మీకైతే తెలిసిందే కదా, అవన్నీ కూడా ప్రతిది ఒక్కటి కూడా నెరవేర్చినాం కాబట్టి నిజంగా మేము చాలా హ్యాపీగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. సో కొంతమంది పుట్ట మధు గారి కంటే పుట్ట శైలజ గారు బెటర్ అని, ఒక వర్గం ప్రజలు మాత్రం పుట్ట మధు గారి పరాజయానికి పుట్ట శైలజ గారి వైఖరే కారణం అని ఒక వర్గం వారు అంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? వాళ్ళనే చెప్పమన్నారు. అసలు కారణం ఏంటిది అనేది వాళ్ళని చెప్పమని చెప్పాలి. పుట్ట శైలజ అనే వ్యక్తి పరాజయానికి కారణము అని అంటే కారణం అనేది ఒకటి ఉండాలి కదా, ఇది జరిగింది అందుకే మీ కారణం అని చెప్పాలి. అది ఏది చెప్పారు, పట్టిగా ఒకటి లేపుతూ ఉంటారు అన్నట్టు. అటువంటిది ఏమీ లేదు. మనం మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, మనము చిన్న కుండలలో పుట్టడమే, ఓర్వనితనము, ఈ రెండిటిని చేసుకొని మన మీద టైంకు నిందలు మోపడమే ఇటువంటి జరుగుతున్నాయి తప్పించి అటువంటి ఏం లేవు. సో మంతని నియోజకవర్గంలో, మంతని గ్రామంలో పుట్టి పెరిగారు మీరు. సో అధికారం రాగానే మంతని చాలా తక్కువ స్థాయిలో చూస్తున్నారు, అసలు అటువైపు కనుచూపు కూడా పడట్లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడే ఎప్పుడైనా కూడా మేము మంతిలోనే ఉంటాం. ఎందుకంటే అది పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్క రోజు కన్నా ఎక్కువ ఉండలేము. అది కూడా మా అవసరాల కొరకు వెళ్ళి రావడం తప్పించి అసలు నిజంగా మంతిని విడిచిపెట్టి ఎప్పుడు ఉండము కూడా. అది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేదే పుట్ట మధు దంపతులు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. సో ఇప్పుడు మీరు అధికారం లేకపోయినా సరే ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాము కూడా. సో వాళ్ళకి ఎటువంటి ఆపద కానీ ఎటువంటి అవసరం ఉన్నా కూడా పుట్ట దంపతుల్ని ఆశ్రయించవచ్చు. తప్పకుండా. ఓకే, 100%. ఓకే. వరుస పరాజయాల తర్వాత చివరిగా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి అనంటే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏంటి? మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంట్లో ఉన్నాయి, ప్రతి ముంగిట ఉన్నవి, ప్రతి గ్రామ స్థాయి నుంచి మొదలుకొని మరి మండలాల వారీగా నిజంగా 5-6 మండలాలు ఉంటే 7 మండలాలు ఉంటే 9 మండలాలు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలు కూడా తండాల వారీగా గ్రామ పంచాయతీలు చేసి వారికి సంబంధించిన ఆ గ్రామ పంచాయతీలో కూడా వీరికి ఏ విధంగా వస్తే ఆ విధంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. దానికి తోడు కూడా నిజంగా మేము వెళ్ళి ఎవరైనా చనిపోయినా కూడా పరామర్శిస్తే చాలా హ్యాపీగా వాళ్ళు పాపం వాళ్ళకు ఒక భరోసాగా ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళు ఆనందించేవారు. అంటే ఒక నమ్మకంతో ఉండేవారు. పెళ్లిళ్ళకు వెళ్ళినా కూడా ఎటువంటి కార్యక్రమాలు, మంచి చెడు కార్యక్రమంలో కూడా ఇప్పుడు కూడా మేము అదే విధంగా ఉంటాం, మంచి చెడు విషయంలో ఉంటాము. కాబట్టి ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా పుట్ట మధుకర్ గారు ఏ విధంగా సేవలు చేసారు, ఏ విధంగా సేవలు చేస్తారు అనే నమ్మకం వాళ్ళకు ఉంది, అనే నమ్మకం మాకు ఉంది అని తెలియజేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన అభివృద్ధి చాలా చకచకగా జరిగిపోయింది, ప్రజలకు కనిపించింది కూడా. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగల అక్కడే లాగా అనిపిస్తుంది. మరి శ్రీధర్ గారు ఏమీ చెయ్యట్లేదా?
సో ఆయన వైఖరి ఎలా ఉంది? మంతని నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదా? అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయరు కూడా. ఎందుకనంటే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము మొన్ననే వచ్చినాం కదా అంటారు. మొన్ననే అడుగులేసారా? కాంగ్రెస్ పార్టీ పుట్టి 70 సంవత్సరాలు అవుతుంది అని చెప్పుకుంటారు వాళ్ళు. 70 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి ఇప్పుడు మీరు నన్ను ఏ విధంగా కూర్చుండబెట్టారో వారిని కూర్చుండబెట్టి వారు చేసినవి అడగండి. ఈ 6 నెలల్లో వాళ్ళు చేసింది ఏంటో అడగండి. మొన్న మేము ఒక ఫండ్ తీసుకొచ్చినాం, 15 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొస్తే అందులో ఒక బ్రిడ్జ్ వచ్చిందండి. దాన్ని శంకుస్థాపన చేసినాం. కొన్ని రోడ్లు కూడా మేము చేసినాం. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఆపేసినాం. సిసి రోడ్లు అయిపోయినాయి ఆల్మోస్ట్. డ్రైనేజీలు ఉన్నాయి, వారు కాంట్రాక్టర్స్ని బెదిరించేసి ఆపేయమన్నారు. పెద్ద బ్రిడ్జ్ ఉందండి గొల్లగూడెంలో, 9 కోట్ల రూపాయలతోటి అనుసంధానం చేస్తూ వేరే గ్రామాలకు బయటికి మన డబల్ రోడ్డు రహదారికి అంటే విధంగా ఒక బ్రిడ్జిను కట్టిస్తున్నాం అన్నట్టు. దానికి శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు ఆ పనులు మొదలు పెట్టలేదు. వారిని ఆపమని చెప్పేయడం జరిగింది. పైశాచిక ఆనందం పొందుతురు వాళ్ళు. గాంధీ చౌక్లో నేను కుండీలు పెట్టి చెట్లు పెట్టడం జరిగింది. మంతని గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే స్టార్ట్ చేసిన నేను చెట్లు పెట్టడం. సో మున్సిపల్ అయినాక కూడా ఇంకా చెట్లు పచ్చదనంతో పాటు కొన్ని ట్రస్ట్ నుంచి కొంతమంది అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కూడా వారి సహకారంతో మరి మేము చెట్లు పెట్టడం జరిగింది. ఆ కుండీలన్నిటినీ మంచి చక్కగా ఎటు వాహనాలు అటు వెళ్ళేది. ఎందుకంటే ఆ జంక్షన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్న జంక్షన్ బిజీ రోడ్ అన్నట్టు. అది ఇటు నుంచి వచ్చిన ఊర్లోకి వెళ్ళాలంటే ఆ రోడ్ మీదకి వెళ్ళాలన్నట్టు. స్కూల్కి వెళ్ళాలన్న పిల్లలు ఆ రోడ్ మీదకి వెళ్ళాలంటే ఎటు వాళ్ళు అటు వెళ్ళాలంటే మధ్యలో డివైడర్ బదులు చాలా పెద్ద పెద్ద కుండీలు పెట్టేసి ఆ మధ్యలో ఇటు దుకాణదారులు మోటార్ సైకిల్ పెట్టుకునే విధంగా నేను డిజైన్ చేసి పెట్టడం జరిగింది. దాంట్లో చక్కగా చెట్లు చాలా చక్కగా అందంగా ఉండే విధంగా మనం ఏర్పరచడం జరిగింది. దాన్ని ఏం చేసారు, ఈరోజు మేము గెలిచిన తెల్లవారే మేము వీటిని ఉంచామని శపథం చేశారు. మొట్టమొదటి సంతకం దాని మీదనే పెట్టారు వారు. కథం వాళ్ళు మున్సిపల్ను కైవసం చేసుకున్నారు. వాటన్నిటి ఫటాఫట్ పలగొట్టేసి ఆ చెట్లను తీసి పడేసారు. అవే కాదు, డివైడర్లో ఉన్న చెట్లను కూడా టపా ఈ చెట్టు మంచిది కాదు, ఆ చెట్టు మంచిది కాదని చెప్పేసి ఒకటి కోనా కాఫర్ మీద ఏదో ఎలిగేషన్ వచ్చింది కదా, అది నిజమా అబద్ధమా తెలియదు. సైంటిస్ట్లా మనకు ఇంకా ఏం సర్టిఫికెట్ ఇవ్వలేదు వాటిని తీసేయాలని చెప్పేసి. మరి ఇచ్చిండ్రా ఇయ్యలేదో, ఇది సర్టిఫికెట్ ఇచ్చిండ్రు మేము తీసేస్తున్నామని కూడా చెప్పకుండా వాటిని అన్నిటిని తీసి పడేసారు. చిందర వందరంగా మళ్ళా పాత మంతని తయారు చేయడానికి వాళ్ళందరూ కూడా సన్నాహాలు చేస్తుండ్రు. కాబట్టి మీకు మీడియా ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తున్నాము. మంతని మున్సిపల్ ఉన్న ఇప్పుడున్న చైర్మన్ గారికి కానీ ఇప్పుడున్న మినిస్టర్ గారికి కానీ వారి యొక్క కౌన్సిలర్స్ కానీ మంతని నియోజకవర్గాన్ని ఇంకా చక్కగా చేయండి, ఇంకా అభివృద్ధి పథంలో నడిపించండి, ఉన్న వాటిని తీసివేయకండి. ఆ చెట్లు ఎండిపోతే దాని స్థానంలో ఇంకొక చెట్టు పెట్టి రక్షించండి. అంతేగాని మా మీద కోపంతో, మా మీద అక్కస్తోటి, మా మీద మమ్మల్ని కించపరిచే విధంగా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టేసి వాటన్నిటి పలగొట్టడము. జాతీయ గీతాన్ని బంద్ చేసినారు. జాతీయ గీతాన్ని ఆలపించండి, అది అందరికీ జాతీయ గీతమే. మీరు కూడా సెల్యూట్ చేయండి. ఎందుకు అంత అహంకారపూరితమైన ఆలోచనలతోటి ఉంటున్నారు అని చెప్పేసి కూడా నిజంగా నేను ఇన్ని రోజులు చెప్పలేకపోయినాను. మీ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నాను. ఓకే, ఇంకా చివరిగా గత ప్రభుత్వ ఆనవాళ్ళు ఎక్కడా కనిపించకూడదు, ఆ నాయకుల ఊసు కూడా కనిపించకూడదు అని ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఇప్పుడు హైకోర్టు జడ్జి దంపతుల కేసుని మళ్ళీ తిరగరాసి దాన్ని తిరగతోడి సో పుట్టా మధు గారిని ఇరికించాలి అని అనుకున్నప్పుడు సో దాని నుంచి మీరు ఎలా బయటపడబోతున్నారు? వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఏదైనా కూడా న్యాయస్థానానికి కళ్ళు అయితే ఉన్నాయి కదండి, వాళ్ళైతే చూస్తూ ఉంటారు కదా ఏది చేసినా కూడా. మరి పైశాచిక ఆనందం కుండీల మీద తీసినట్టు, మేము పెట్టిన శిలాపలకాల మీద తీసినట్టు, మేము పెట్టిన విగ్రహాల మీద తీసినట్టు పుట్ట మధుకర్ గారు ఒక బహుజన బిడ్డ అయి ఉండి ఈరోజు మహనీయుల విగ్రహాలను వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో చక్కగా మహనీయుల విగ్రహాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను కూడా నియోజకవర్గ స్థాయిలో పెట్టడం జరిగింది. చాకల ఐలమ్మ, మరి బాబు జగ్జీవన్ రావు, ఇట్లా చూసుకుంటా పోతేనైతే చాలా విగ్రహాలు, మహనీయుల విగ్రహాలు ఎంతమంది మహనీయులు ఉన్నారో అంతమంది మహనీయుల విగ్రహాలు మంతని చౌరస్తాలో అక్కడ కాకుండా వివిధ గ్రామాల్లో కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే
నిజంగా అసలు మంత్రి ఇంత అభివృద్ధి చెందిందా అని అనిపిస్తుంది. ఇక వారు వేసే నిందలు కూడా ఆ మహనీయుల విగ్రహాలతో పాటు ప్రజలందరూ కూడా మరి వారందరూ కూడా ఇది తప్పు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, వారికి కూడా తెలుసు. అయినా కూడా పైశాచిక ఆనందాన్ని మరి పొందడానికి వారు ఎటువంటి వేస్తారో కూడా తెలియదు కదండి మనకు. థ్యాంక్ యూ శైలజ గారు, మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇంటర్వ్యూ కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది పుట్టా శైలజ గారితో ఇంటర్వ్యూ. మరొక లీడర్ తో మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఎల్ న్యూస్. నమస్తే.